హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ స్టడీ విత్ యూ. సో ఈరోజు మనం ఐబీ 2023 ఎగ్జామ్లో అడిగిన ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్ కలిగి ఉంటుంది. సో క్వశ్చన్ చూద్దాం. పి అండ్ క్యూ కెన్ డూ ఏ జాబ్ ఇన్ 90 days. సో పి మరియు క్యూ ఎన్ని రోజులు చేస్తున్నారు? 90 రోజులు చేస్తున్నారు. క్యూ అండ్ ఆర్ కెన్ డూ ఇట్ ఇన్ 112.5. క్యూ మరియు ఆర్ 112.5 మనం ఎలా రాసుకోవచ్చు? 225/2గా రాసుకోవచ్చు. వైల్ పి అండ్ ఆర్ కెన్ డూ ఇట్ ఇన్ 150 days. Next, X is 5 times as efficient P, Y is 2/3 as efficient Q, Z is 2.5 times efficient as R. అంటే ఎక్స్, వై, జెడ్ ఈ మూడు కూడా ఎవరి మీద డిపెండ్ అయినాయి? పిక్యూఆర్ యొక్క ఎఫిషియెంట్ మీద డిపెండ్ అయినాయి. నెక్స్ట్, డిటర్మైన్ ది నంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది సేమ్ జాబ్ ఇఫ్ ఎక్స్, వై, జెడ్ వర్క్ టుగెదర్. సో ఫైనల్గా ఏమడుతున్నాడు? ఆ టోటల్ పని అది ఎక్స్, వై, జెడ్ చేత చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని మనకి అడిగిన క్వశ్చన్. సో ఇలాంటి బిగ్ నెంబర్స్ ఉన్నప్పుడు వీటి యొక్క టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో 90 ఎలా రాసుకోవచ్చు మనం? 90ని 15 6 90. 225 ఎలా రాసుకోవచ్చు? 15 × 15. ఓకే. 115 ఎలా రాసుకోవచ్చు? 15 × 10. సో అన్నిట్లో 15 కాబట్టి 15 అనేది కామన్గా వస్తుంది. ఓకే. నెక్స్ట్ 6, 15, 10 వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది మనకు? 30 అవుతుంది. అంటే 15 × 30 అంటే ఎంత వస్తుంది మనకు? 450 వస్తుంది. ఇది టోటల్ వర్క్. అంటే వీటి యొక్క ఎల్సిఎం చేస్తే మనకు టోటల్ వర్క్ వస్తుంది. సో దీని పి ప్లస్ క్యూ యొక్క ఎఫిషియెంట్ ఎంత వస్తుంది మనకు? 15 6 450 కాబట్టి ఎంత వస్తుందో 5 వస్తుంది. నెక్స్ట్ క్యూ ప్లస్ ఆర్ ఎఫిషియెంట్ ఎలా వస్తుంది? 225 అంటే ఆల్మోస్ట్ డబల్ ఉంది కాబట్టి 2 వస్తుంది. కానీ ఇక్కడ డినామినేటర్ 2 ఉంది కాబట్టి దాన్ని ఇంటూ చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ పి ప్లస్ ఆర్ ఎఫిషియెంట్ ఎలా వస్తుంది? 150 ఉంది. 450/150 చేస్తే మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఓకే. సో ఈ 5, 4, 3 అనేవి వీటి యొక్క ఎఫిషియన్స్ వీటి అంటే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ప్లస్ పి ప్లస్ ఆర్ వీటి యొక్క ఎఫిషియెంట్లే ఇవి. ఎంత అవుతుంది? 5 + 4 9, 9 + 3 12 అవుతుంది. ఇవి కూడా డబల్ ఉన్నాయి కాబట్టి అన్నిట్లో కామన్ చేస్తుంటే 2 ఆఫ్ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఎంత అవుతుంది మనకు? 12 అవుతుంది. సో ఓన్లీ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకు? 12/2 చేస్తే 6 వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇండివిజువల్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ 3 కలిపి ఎఫిషియెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ పి మాత్రమే తీసుకుంటే ఎంత వస్తుంది? పి మాత్రమే అంటే క్యూ ప్లస్ ఆర్ ఎంత ఉంది? ఎఫిషియన్సీ 6 ఉంది. ఇక్కడ టోటల్ ఎంత ఉంది? 4 ఉంది. టోటల్ 6 ఉంది. సో తీసేస్తే ఎంత వస్తుంది మనకు? పి మాత్రమే 2 వస్తుంది. క్యూ మాత్రమే తీసుకుంటే పి ప్లస్ ఆర్ ఎంత మనకు? 3 ఉంది. ఇది ఎంత ఉంది? టోటల్ 6 ఉంది కాబట్టి మైనస్ చేస్తే 3 వస్తుంది. ఆర్ పి ప్లస్ క్యూ ఎంత ఉంది? 5 ఉంది. టోటల్ 6 ఉంది కాబట్టి తీసేస్తే 1 వస్తుంది. ఓకే. సో ఇప్పుడు XYZ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఎలా ఉంది? ఎక్స్ ఈజ్ 5 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ పి. సో ఎక్స్ వాల్యూ ఎలా ఉందంట? పీకి 5 times అంటే 5 2 10 ఉంది. ఓకే. వై ఈజ్ 2/3 యాజ్ ఎఫిషియంట్ యాజ్ క్యూ. సో వై ఎలా ఉంది? దీనికి క్యూకి 2/3 అంటే 2/3 ఆఫ్ 3 ఇలా ఉంది. ఓకే. జెడ్ ఎలా ఉంది? జెడ్ ఈజ్ 2.5 times ఎఫిషియంట్ యాజ్ ఆర్. దీనికి 2.5 అంటే ఎంత వస్తుంది? 2.5నే వస్తుంది. ఓకే. సో ఇవన్నీ చేస్తే మనకి ఇప్పుడు టోటల్ వర్క్ అంటే ఎక్స్, వై, జెడ్ చేత ఈ 450 టోటల్ వర్క్ని మనం డివైడ్ చేస్తే ఎంతసేపట్లో ఎంత కాలంలో అయిపోతుందో చూద్దాం. సో ఎంత వస్తుంది? ఇది 10, ఇక్కడ 10 వచ్చింది. 2 3 6/3 అంటే 6/3 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2.5 టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 14.5. సో టోటల్ వర్క్ ఎంత ఉంది మనకు? 450/14.5. సో
ఇలా చేసి ఫైనల్గా మనకి 5తో మల్టిపుల్ చేద్దాం. 0 తీసేస్తే 145 వస్తుంది. 900 టోటల్ క్యాలిక్యులేషన్ చేసి మనకి ఎంత వస్తుందంటే 31 1/20 వస్తుంది. ఓకే, ఆన్సర్ సి. ఐబీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ ప్యాటర్న్. చూద్దాం క్వశ్చన్ ఎలా ఉందో. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days. సో ఏ మరియు బి ఇద్దరు కలిపి ఒక పనిని 25 daysలో చేస్తున్నారు. బి అండ్ సి టుగెదర్ కంప్లీట్ ఇన్ సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 36. బి మరియు సి 36 daysలో చేస్తున్నారు. వైల్ సి అండ్ ఏ టుగెదర్ కంప్లీట్ ఇన్ 30 days. సి మరియు ఏ 30 daysలో చేస్తున్నారు. ఇఫ్ ఏ, బి, సి అండ్ డి టుగెదర్ కెన్ కంప్లీట్ దిస్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. ఏ, బి, సి మరియు డి వీరంతా కలిపి 18 daysలో చేస్తున్నారు. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ డి ఓన్లీ కంప్లీట్? డి మాత్రమే ఆ పనిని కంప్లీట్ చేస్తే ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తవుతుంది అని ఇక్కడ అడిగిన క్వశ్చన్. సో 25, 36, 30, 18 వీటికి మనము టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ వర్క్ వస్తుంది మనకు. సో టోటల్ వర్క్ 25కి 36కి ఎప్పుడైనా కానీ టోటల్ వర్క్ వచ్చేసి 25, 36 ఉంటుంది. సో 36 × 25 చేస్తే మనకి ఎంత అవుతుంది? 25 6 150, 900 అవుతుంది. ఓకే, సో 900/25 చేస్తే మనకి 36 వస్తుంది. 900/36 చేస్తే మనకి 25 వస్తుంది. సో 900/30 చేస్తే 30 వస్తుంది. 900/18 చేస్తే 50 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఏబిసిడి వరకు ఇక్కడ పైనుంచి మనకి ఏబిసిడి వాల్యూ వస్తుంది, ఏబిసి వాల్యూ వస్తుంది. లాస్ట్లో డి వాల్యూ కనుక్కుంటే మనకి ఈ క్వశ్చన్ ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? 2 కామన్ చేస్తే అన్ని డబల్ ఉంటాయి, ఏబి సేమ్ ఉంటాయి కాబట్టి 2 of a plus b plus c వాల్యూ ఎంత అవుతుంది మనకు? 25, 36, 30 ఎంత అవుతుంది? 91 అవుతుంది. ఓకే, సో a plus b plus c వాల్యూ 91/2. ఓకే, సో ఇక్కడ దాకా మనకు వాల్యూ తెలిసిపోయింది. సో డి వాల్యూ కావాలి కాబట్టి దాన్ని అవుట్ చేసేస్తే మనకి డి వాల్యూ వచ్చేస్తుంది. అది ఎలా అంటే d ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఎంత ఉంది? 50 ఉంది. 50 - 91/2. సో ఎంత వస్తుంది? 52 × 100 -1 అంటే -91 అంటే ఎంత వస్తుంది? 9/2 వస్తుంది. సో ఇది డి యొక్క ఎఫిషియన్సీ. ఓకే, సో ఇప్పుడు డి అనే వ్యక్తి మాత్రమే టోటల్ వర్క్ని చేస్తే మనకి ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది? సో 900 టోటల్ వర్క్ బై 9/2. 9 1 9 కాబట్టి 100 అవుతుంది. ఇది బైలో ఉండే 2 పైకి వెళ్తే మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ 200. ఆప్షన్ డి. కూడా వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సి, జీడీ అలాంటి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇలాంటి ప్యాటర్న్ మనకు నెక్స్ట్ డిఫికల్టీ క్వశ్చన్లో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. సేమ్ ఇలాగే ఈ ప్యాటర్న్ టైప్వి. సో క్వశ్చన్ చూద్దాం. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 20 days. సో ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక వర్క్ని 20 daysలో చేస్తున్నారు. వేరాస్ బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 24 days. సో బి మరియు సి ఎన్ని రోజుల్లో? 24 daysలో కంప్లీట్ చేస్తున్నారు. ఇఫ్ ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ ఏ వర్క్ మ్యాన్ యాజ్ సి. సో ఈ లైన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏముంటుందంటే ఏ మరియు సి ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. ఏ అనే వ్యక్తి ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ ఏ వర్క్ మ్యాన్ అంటే సి కన్నా ఏ అనే వ్యక్తి 2 రెట్ల పనితనం గలవాడు. అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నాం? మనకు ఎఫిషియన్సీ గురించి చెప్తున్నారు. అంటే ఏ అనే వ్యక్తి ఒక పని చేస్తే, అంటే ఒక చైర్ ఆయన తయారు చేస్తే బి అనే వ్యక్తి 2 కుర్చీలు 2 చైర్లు తయారు చేస్తున్నాడు. ఓకే, సో ఇది ఏ మరియు యొక్క ఎఫిషియన్సీ. అక్కడ ఇచ్చిన మనకి లింక్. దెన్ ఇన్ వాట్ టైమ్ విల్ బి మాత్రమే డూ 40% ఆఫ్ ది సేమ్ వర్క్. సో బి అనే వ్యక్తి టోటల్ వర్క్లో 40% వర్క్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది అని ఇక్కడ అడిగిన మనకి క్వశ్చన్. సో ఈ రెండింటి నుంచి మనం టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? సో యాజ్ యూజువల్
వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకు టోటల్ వర్క్ అనేది వచ్చేస్తుంది. సో 20కి 24కి ఎల్సిఎం వచ్చేసి 120. ఇది మన టోటల్ వర్క్ అవుతుంది. సో 120/20 చేస్తే ఎంత వస్తుంది మనకు 6 వస్తుంది. ఇది ఎంత వస్తుంది మనకు 5 వస్తుంది. ఓకే. సో ఇక మనం బాగా అబ్జర్వ్ చేస్తే బి అని డబల్ ఉంది, తర్వాత ఈఏసి అనేవి సింగిల్ ఉన్నాయి. కాబట్టి ఏ ప్లస్ 2b ప్లస్ సి వీటికి ఎఫిషియన్సీ అంటే టోటల్ రెండు మనం కంబైన్ చేస్తే టోటల్ ఎఫిషియన్సీ వస్తుంది. కాబట్టి 6 + 5 11 ఉంది. సో అందులో ఏ మరియు సికి ఎఫిషియన్సీ ఎలా ఉన్నాయి, 2:1 అనే రేషియోలో ఉన్నాయి. ఇవి కూడా రేషియోలో ఉన్నట్టే ఆల్మోస్ట్. కాబట్టి 2:1 అనే రేషియోలో ఉన్నాయి. కాబట్టి 2 + 1 3 అవుతుంది. సో 2b + 3 11 అవుతుంది. సో 3 అవతలకి వెళ్తే మనకి ఎంత వస్తుంది, 8 వస్తుంది. ఇక 2 ఉంది కాబట్టి బై 2 చేస్తే ఫైనల్గా బి యొక్క ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఓకే, బి యొక్క ఎఫిషియన్సీ మనకి తెలిసింది. సో ఏమంటున్నాడు, టోటల్ వర్క్లో 40%. టోటల్ వర్క్ ఎంత, 120. 120లో 40% ఎంత వస్తుంది, 12 4 జా 48. సో 48 ఈ వర్క్ని బి మాత్రమే చేయాలి కాబట్టి బై 4 చేయండి. ఎంత వస్తుంది, 4 1 జా 4 2 జా ఎంత వస్తుంది, ఫైనల్గా 12 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ ఏ. ఓకే, యూపీఎస్ఐ 2021లో అడిగిన క్వశ్చన్ ఇది. చిన్న క్వశ్చన్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. సో క్వశ్చన్ చూద్దాం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 1695. సో ఏ అనే వ్యక్తి ఒక పనిని 1695 డేస్లో చేస్తున్నాడు. బి ఈజ్ 25% మోర్ దాన్, అంటే బి అనే వ్యక్తి 25% మోర్ దాన్ అంట. అంటే 25% వాల్యూ మనకి ఎంత, 1/4. సో ఇక్కడ ఏ తీసుకుందాం, ఇక్కడ బి తీసుకుందాము. బి అనే వ్యక్తి ఏ కన్నా 25%. సో ఏ 4 చైర్స్ చేస్తే 25% మోర్ దాన్ కాబట్టి బి అనే వ్యక్తి 5 చైర్స్ చేస్తాడు. ఇదేమవుతుంది, ఎఫిషియెంట్ అవుతుంది. ఓకే, ఎఫిషియన్సీ సామర్థ్యం అవుతుంది అది. సో దీనికి మనకి టైం తీసుకుంటే ఏమవుతుందంటే రివర్స్ అయిపోతుంది. ఇది 5 అవుతుంది, ఇది 4 అవుతుంది. ఓకే, అంటే కాలం వచ్చేసి రివర్స్ అయిపోతుంది. సో ఏ ఎన్ని రోజులు చేస్తున్నాడు, 1695. అంటే ఎంత వస్తుంది, ఇది 5 3 జా 15, 5 3 జా 15, 4 మిగిలింది కాబట్టి 5 9 జా 45 ఇంటూ 339 చేస్తే మనకు వాల్యూ వచ్చేస్తుంది. 4 9 జా 36 కాబట్టి సి రాదు, టీ రాదు. ఓకే, 4 3 జా 12, 12 + 3 5 అంటే 15 వస్తుంది. కాబట్టి నెక్స్ట్ 4 15 4 వస్తుంది. ఆప్షన్ బి వస్తుంది. ఆప్షన్ ఏ వస్తుంది, 1356 వస్తుంది. ఓకే, సో సేమ్ ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ లాగే ఉంటుంది. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ 2023 ప్రీలో అడిగిన క్వశ్చన్. ఏ ఈజ్ 40% మోర్ ఎఫిషియంట్ దాన్ బి. సో ఏ అని వ్యక్తి, బి అని వ్యక్తి. 40% అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే 20% వాల్యూ 1/5, 40% వాల్యూ ఏమవుతుంది, 2/5. సో ఏ ఈజ్ 40% మోర్ దాన్ బి. సో బి 5 అయితే 40% మోర్ దాన్ కాబట్టి ఆ 2ని యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇదేమవుతుంది, ఎఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్ హౌ మచ్ టైం దే టేక్ టు వర్క్ టుగెదర్. ఇద్దరు కలిపి పని చేయడానికి ఎంత సమయం పడుతుంది. విచ్ ఏ అలాంగ్ కుడ్ హ్యావ్ డన్ ఇన్ 31 days. ఏ మాత్రమే 31 daysలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడంట. సో మనకి ఇక్కడ టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ అంటే ఏం కావాలి, ఎఫిషియన్సీ ఇంటూ ఒక వ్యక్తి చేసే వర్క్ని కూడా మనం టోటల్ వర్క్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఏ అనే వ్యక్తి 7 ఎఫిషియన్స్తో పనిచేస్తూ 7 ఎఫిషియన్స్తో పనిచేస్తున్నాడు. ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు, 31 days. ఇది కూడా మనకి టోటల్ వర్క్ అవుతుంది. సో టోటల్ వర్క్ దీన్ని ఎవరు చేయాలంట, టుగెదర్ చేయాలంటే ఇద్దరు చేయాలి. 7 + 2 ఎంత వస్తుంది, 7 + 5 12 అవుతుంది. సో 7 1 జా 7, 7 3 జా 21/12, 217/12. సో ఆప్షన్. సో ఇక్కడ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో క్వశ్చన్ చూద్దాం. P is 4 times as good a workman as Q. సో P అనే వ్యక్తి ఉన్నాడు, Q అనే వ్యక్తి ఉన్నాడు. P అనే వ్యక్తి ఎలా ఉన్నాడంట, Q కన్నా 4 రెట్లు మంచి పనితనం కలవాడు. కాబట్టి Q ఒక ఎఫిషియెంట్ 1 యూనిట్ ఎఫిషియన్సీ చేస్తే P ఎన్ని యూనిట్ ఎఫిషియన్సీ చేస్తాడు, 4 యూనిట్ ఎఫిషియన్సీతో చేస్తాడు. ఓకే, and therefore is able to finish a task in 36 days less than Q. P ఎలా చేస్తున్నాడంట, తన పనిని
36 రోజుల కన్నా తక్కువగా, అంటే క్యూ ఎన్ని రోజులు చేస్తాడో దానికన్నా 36 డేస్ తక్కువగా చేస్తున్నాడంట. సో మనకి ఇక్కడ వచ్చింది ఏమి, ఎఫిషియన్సీ వచ్చింది. దీని నుంచి మనం కాలం అంటే ఎంత సమయం పడుతుంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఏమవుతుంది, పట్టే కాలం అనేది దీన్ని రివర్స్ చేసేస్తే మనకి పట్టే కాలం వస్తుంది. ఇది 1 అవుతుంది, ఇది 4 అవుతుంది. సో క్యూ పట్టే కాలానికి 36 రోజులు తక్కువ తీసుకుంటున్నాడంట. కాబట్టి ఆ డిఫరెన్స్ కదా, అది ఎంత ఉంది, దీని డిఫరెన్స్ 3 ఉంది. ఈ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, 36 డేస్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో దీని నుంచి ఒక యూనిట్ ఎంత వస్తుంది మనకు, 12 వస్తుంది. ఓకే, సో ఒక యూనిట్ మనకి 12 వచ్చింది. దీనిలో పీ ఎన్ని రోజులు చేస్తున్నాడు, ఒక యూనిట్ ఉంది కాబట్టి పీ 12 డేస్లో కంప్లీట్ చేస్తాడు వర్క్. క్యూ ఎన్ని రోజులు చేస్తున్నాడు, 48 వస్తుంది. 12 4 48 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు అడిగింది ఏమి, వర్కింగ్ టుగెదర్ బోత్ కెన్ ఫినిష్ ది వర్క్. ఇద్దరు కలిపి చేస్తే వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఇద్దరు కలిపి చేయాలంటే మనకి ఏం చేయాలి, టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పీ ఎన్ని రోజులు చేస్తున్నాడు, 12 డేస్లో చేస్తున్నాడు. ఎంత ఎఫిషియన్సీతో, 4. సో 12 × 4 చేస్తే మనకి టోటల్ వర్క్ వస్తుంది కదా ఇది. సో ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలి, బోత్ వర్కింగ్ టుగెదర్ కాబట్టి ఇద్దరు చేయాలి. ఇద్దరు కలిపితే ఎంత మనకు, 4 + 1 5. సో 12 4 48/5 ఎంత వస్తుంది, 9 3/5. ఇది ఆన్సర్. ఓకే, సో SSC CGL 2022 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో A takes twice as much time as B and thrice as C టు ఫైనలైజ్ టాస్క్. ఒక పనిని ఏ మరియు బి, సి అని ముగ్గురు వ్యక్తులు చేస్తున్నారు. ఏ ఎలా ఉన్నాడంట, బికి ట్వైస్ ఉన్నాడు, సికి థ్రైస్ ఉన్నాడు. కాబట్టి ఏ బి సి ముగ్గురు తీసుకుంటే సికి ఎలా ఉన్నాడు, థ్రైస్ ఉన్నాడు, బికి ఎలా ఉన్నాడు, ట్వైస్ ఉన్నాడు. కాబట్టి సో సి నేను 2 అనుకుంటా, ఆటోమేటిక్గా ఏ ఎలా అవుతాడు, 6. ఓకేనా, థ్రైస్ కాబట్టి 6. బిని 3 అనుకుంటే ఏ ఏమవుతాడు, ట్వైస్ కాబట్టి 6. సరిపోయింది. ఓకే, వర్కింగ్ టుగెదర్, సో ముగ్గురు కలిసి పనిచేస్తే దే కెన్ కంప్లీట్ ది టాస్క్ ఇన్ 8 days. ముగ్గురు కలిసి పనిచేస్తే ఆ పని అనేది 8 daysలో కంప్లీట్ అవుతుంది. ద టైమ్ టేకెన్ బై ఏ, బి అండ్ సి రెస్పెక్టివ్లీ టు కంప్లీట్ ది టాస్క్. సో ఆ పని చేయడానికి ఏకి, బికి, సికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అని ఇక్కడ అడిగిన మనకి క్వశ్చన్. సో మనకి టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి, టోటల్ వర్క్ కావాలి. ఓకే, సో టోటల్ వర్క్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇక్కడ మనకి ఇచ్చింది ఏమిది, టైం. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది టైం. దీని నుంచి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఎఫిషియన్సీ అంటే, వీటిని రివర్స్ చేస్తే మనకు ఎఫిషియన్సీ వస్తుంది. అలాగని డైరెక్ట్గా ఇక్కడ 2 వేసుకొని, ఇక్కడ 3 వేసుకొని, ఇక్కడ 6 వేసుకొని అలా చేయకూడదు. 6 3 2 ఎల్సిఎం ఎంత అవుతుంది, 6 అవుతుంది. దాన్ని డివైడ్ చేసుకుంటూ మనం రివర్స్ చేయాలి వాటిని. కాబట్టి 6/6 ఎంత వస్తుంది మనకు, 1 వస్తుంది. ఓకే, సో 6/3 ఎంత వస్తుంది, 2 వస్తుంది. 6/2 ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇది వీటి యొక్క ఎఫిషియన్సీ. సో వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందంట, 8 daysలో కంప్లీట్ అవుతుంది. కాబట్టి టోటల్ వర్క్ ఎలా అవుతుంది మనకి, 1 + 2 + 3 6. ఓకే, 8 daysలో కంప్లీట్ అవుతుంది కాబట్టి 8. ఇది టోటల్ వర్క్. ఎఫిషియన్సీ ప్లస్ ముగ్గురు కలిసి ఎన్ని రోజులు పని చేస్తున్నారు చేస్తే మనకి టోటల్ వర్క్ వస్తుంది. సో ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏమి, ద టైమ్ టేకెన్ బై ఏబిసి. సో ఏబిసి ఇండివిజువల్గా చేస్తే ఎన్ని రోజుల్లో సమయం పడుతుంది అని ఇక్కడ అడిగి మనకి క్వశ్చన్. కాబట్టి ఫస్ట్ ఏ తీసుకుంటే ఎంత వస్తుంది, ఎఫిషియన్సీ 1 చేస్తే 48. సేమ్ 48. బి తీసుకుంటే ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 2 కాబట్టి 24. నెక్స్ట్ సి తీసుకుంటే ఎఫిషియన్సీ 3 కాబట్టి ఎంత వస్తుంది, 16. 48 24 16. సో ఆన్సర్ డి. ఓకే, ఐబీ 2022 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 9:7. సో ఏ మరియు బి యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంది, 9:7. వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 5 1/4 డేస్. అంటే ఎంత, 21/4 డేస్ వస్తుంది. 4 5 20 + 1 కాబట్టి
21/4 డేస్ వస్తుంది. సో ఆ వర్క్ అనేది 21/4 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఏ అలోన్ కంప్లీటెడ్ 3/7 అంటే 3/7 వర్క్ పార్ట్ ఆఫ్ ది వర్క్. బి అలోన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఓకే, సో ఏ అనే వ్యక్తి 3/7 పార్ట్ వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. బి అనే వ్యక్తి రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. ఓకే, ది టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ద ఎంటైర్ వర్క్. సో టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్. సో ఎఫిషియన్సీ 9:7 ఉంది. ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? అది 21/4 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో 9 + 7 ఎంత? 16. 21/4 ఎంత వస్తుంది? 4 4 ఇది కాబట్టి ఎంత వస్తుంది మనకి? 484. అంటే టోటల్ వర్క్ అనేది ఎంత మనకు? 84 యూనిట్స్గా టోటల్ వర్క్ ఉంది. ఓకే, ఈ టోటల్ వర్క్ని ఎవరు చేస్తున్నారంట? ఏ చేస్తున్నాడు, బి చేస్తున్నాడు. బి ఎలా చేస్తున్నాడు? బి 3/7 పార్ట్ మాత్రమే చేసినాడు. ఓకే, సో 84లో 3/7 పార్ట్ ఎంత అవుతుంది? 7 1 7 12 12 3 36. 36 అనేది ఏ చేశాడు. సో రిమైనింగ్ వర్క్ ఎవరు చేశారంట? బి చేశాడు. సో టోటల్ వర్క్ ఎంత మనకి? 84. 84లో 36 పోతే 48. ఓకేనా, ఈ వర్క్ ఇలా ఉంది. నెక్స్ట్ ద టోటల్ నంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ద ఎంటైర్ వర్క్ గాట్ కంప్లీటెడ్ ఈజ్. సో ఈ వర్క్ని ఎవరు చేస్తున్నారు? ఏ చేస్తున్నాడు కాబట్టి ఎంత ఎఫిషియన్సీ చేస్తున్నాడు? 9. కాబట్టి ఎంత వస్తుంది? అది 4 డేస్ వస్తుంది. నెక్స్ట్ ఈ వర్క్ని ఎవరు చేయాలి? బి చేయాలి. ఎంత? 7 అంటే 6 ఎంత? 7 6 42. 6 6/7. 4 + 6 6/7 అంటే 10 6/7 ఆన్సర్. ఓకే, ఇనిషియన్ 2022 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్. సో క్వశ్చన్ చూద్దాం. వర్కింగ్ టుగెదర్ ఏ అండ్ బి కెన్ డూ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 45 డేస్. సో ఏ మరియు బి ఒక పనిని 45 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. దే వర్క్ టుగెదర్ ఫర్ 10 డేస్. 10 డేస్ ఇద్దరు కలిసి వర్క్ చేశారు. దే కంప్లీట్ ది రిమైనింగ్ ఇన్ 28 డేస్ విత్ ది అసిస్టెన్స్ ఆఫ్ సి. సి హెల్ప్తో వాళ్ళు రిమైనింగ్ పనిని 28 డేస్లో కంప్లీట్ చేశారు. సో అంటే మనం ఇక్కడ ఏం చూసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నారు? 45 డేస్లో చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ చేశారు? ఫస్ట్ 10 డేస్లో వర్క్ చేశారు. కాబట్టి ఎంత వర్క్ ఉంది మనకి? 35 డేస్ ఇంకా వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంది. ఈ 35 డేస్ చేయాల్సిన వర్క్ అంటే ఎవరెవరు? ఏ మరియు బి. ఈ రిమైనింగ్ పని అనేది ఎవరు చేశారంట? 28 డేస్లో అయిపోయింది. ఎవరి ద్వారా? ఏ మరియు బి మరియు సి. సి హెల్ప్ తీసుకొని 28 డేస్ని కంప్లీట్ చేశారు. సో ఇక్కడ మన కాన్సెప్ట్ వచ్చేసి రిమైనింగ్ వర్క్తో ఈ సొల్యూషన్ అనేది మనము ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇదే లాజిక్. సో ఏ మరియు బి 35 డేస్లో చేయాల్సిన పని అనేది ఏ మరియు బి మరియు సి హెల్ప్ ద్వారా 28 డేస్లో కంప్లీట్ అయిపోయింది. కాబట్టి 35 28. ఓకే, ఈ లాజిక్ అర్థమైంది కదా. సో క్యాన్సిల్ చేస్తే 7 5 7 4. ఇదేమవుతుంది? టైం రేషియో. మనకి ఎఫిషియన్సీ రేషియో కావాలంటే రివర్స్ చేయాలి. 4 5. సో ఇక్కడ చూస్తే మనము 4 అనేది ఎవరు ఉన్నారు? దీంట్లో ఏ మరియు బి మాత్రమే ఉన్నారు. 5లో ఏ బి సి. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఎంత? వాల్యూ 4 అంటే ఈ వాల్యూ 4. ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 1 అవుతుంది. కానీ ఇక్కడ కూడా ఏ బి సి యొక్క ఇండివిజువల్ ఎఫిషియన్సీ మనకు తెలియదు. కాబట్టి దాని ఎఫిషియన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి ఈ స్టేట్మెంట్ తీసుకోవాలి. ది వర్క్ బై సి ఇన్ 3 డేస్. సో సి ఉన్నారు, బి ఉన్నారు. సి 3 డేస్లో చేసే పని అనేది బి ఎన్ని రోజులు చేస్తున్నారంట? 2 డేస్లో చేస్తున్నారు. ఓకే, సో ఇదేమవుతుంది? టైం రేషియో. మనకి ఎఫిషియన్సీ రేషియో కావాలి కాబట్టి రివర్స్ చేస్తే 2 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక సి ఎంత ఉంది? రేషియో ఎఫిషియన్సీ 2 ఉంది. కానీ ఇక్కడ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? 1 ఉంది. రెండు ఈక్వల్ లేదు కాబట్టి దీన్ని మనం ఇంటూ 2 చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇది 8 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఓకే, అప్పుడు ఈక్వల్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి ఏ బి సి తీసుకుంటే వాటికి ఎఫిషియన్సీ ఎలా ఉన్నాయి? సి ఎఫిషియన్సీ ఎంత మనకు? 2. బి ఎఫిషియన్సీ ఎంత? 3.
సో ఇక్కడ ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి అనేది 8. సో ఆటోమేటిక్గా ఏ ఎఫిషియన్సీ 5 వస్తుంది. ఓకే, సో ఫైనల్గా మనకి అడిగిన క్వశ్చన్ ఏమంటే ఏ మరియు సి ఇద్దరు కలిపి 75% వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు. సో టోటల్ వర్క్ మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ మరియు బి ఎన్ని రోజులు చేస్తున్నారు, 45 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతున్నారు. కాబట్టి ఏబి ఎంత వస్తుంది, ఇక్కడ ఎఫిషియన్సీ 8, ఈ వర్క్ అనేది 45 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఇది ఏమవుతుంది, టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్లో 70% అంటే 8 × 45 మనకి ఎంత వస్తుంది వాల్యూ, 360 వస్తుంది. సో ఈ 360ని 70% వాల్యూ అంటే ఆ వర్క్ని ఎవరు కంప్లీట్ చేస్తున్నారు, ఏ మరియు సి. ఏ మరియు సి ఎంత ఎఫిషియన్సీ, 5 + 2 ఎంత, 7. సో ఈ జీరోకి ఈ పర్సంటేజ్ క్యాన్సల్, 7కి క్యాన్సల్. ఫైనల్గా ఆన్సర్ ఎంత మనకి 36, ఆప్షన్ ఏ. ఓకే, థ్యాంక్ యూ. 2022 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, ఇది కూడా ఎగ్జామ్లో అడిగే మంచి మోడల్, ఇది కూడా మంచి క్వశ్చన్. సో ఏ వర్క్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అండ్ బి వర్క్స్ 50% మోర్ ఫాస్ట్ యాజ్ సి. సో ఏ బి సి ముగ్గురు ఉన్నారు. ఓకే, సో బి ఎలా ఉన్నాడంట, బి వర్క్స్ 50% మోర్ ఫాస్ట్ యాజ్ సి. 50% అంటే 1/2 అంటే సి 2 అయితే బి ఏమవుతుంది 3. 50% మోర్ కాబట్టి ఈ 1ని మనం యాడ్ చేసి అలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏ వర్క్స్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. ఏ అనే వ్యక్తి బికి థ్రైస్ ఉన్నాడంట, అంటే 3 3 9. ఇది మనకి రేషియో, ఇది ఏ రేషియో, ఇది ఎఫిషియన్సీ రేషియో. ఆల్ 3 వర్కింగ్ టుగెదర్ కెన్ ఫినిష్ ఏ టాస్క్ ఇన్ 8 days. సో ముగ్గురు వర్క్ చేస్తే ఆ పని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తుంది, 8 days. విత్ ది హెల్ప్ ఆఫ్ డి సహాయంతో కంప్లీట్ అవుతుంది, 8 daysలో కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ డి అలోన్, డి ఒక్కడే చేస్తే ఆ పని ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది, 24 daysలో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబిసి మరియు డి సహాయంతో అంటే నలుగురు కలిసి వర్క్ చేస్తున్నారు. ఆ టోటల్ వర్క్ అనేది డి సింగిల్గా చేస్తే ఈ టోటల్ వర్క్ అనేది ఈక్వల్ అవుతుంది. అది ఎలా అంటే ఏ మరియు బి మరియు సి డి ఈ నలుగురు చేసిన టోటల్ వర్క్ అనేది డి యొక్క టోటల్ వర్క్కి ఈక్వల్ అవుతుంది. ఇది కూడా టోటల్ వర్క్, ఇది కూడా టోటల్ వర్క్. కాబట్టి ఏబిసిడి ఎన్ని రోజులకు ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది, 8 daysలో కంప్లీట్ అవుతుంది. 8 daysలో అంటే ఎలా అంటే దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏబిసి మరియు డి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇక మనకి ఏబిసి వీటి యొక్క ఎఫిషియన్సీ తెలుసు. ఎంత అవుతుంది వీటి ఎఫిషియన్సీ, 9 + 3 + 2 ఎంత అవుతుంది, 14. డి యొక్క ఎఫిషియన్సీ తెలుసా, తెలియదు కాబట్టి దాన్ని అలానే మెన్షన్ చేయండి. ఓకే, సో ఈ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది, 8 daysలో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఈ వర్క్ చూడండి, డి అనే టోటల్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది, 24 daysలో కంప్లీట్ అవుతుంది. ఇది 24 daysలో కంప్లీట్ అవుతుంది. దీని నుంచి మనకి ఈ సొల్యూషన్ని ఇక్కడ మన ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి డి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. ఓకే, 8 1 జా 8 3 జా, ఇక్కడ డి 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది కాబట్టి అదకపోతే 2 వస్తుంది. 17 14/2 అంటే డి వాల్యూ 7. డి ఎఫిషియన్సీ ఎంత మనకు 7 వచ్చింది. నెక్స్ట్ ఏముంది, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ డి టుగెదర్ ఫినిష్ ది 71 3/7%. ఇప్పుడు 14 2/7% వాల్యూ ఎంత మనకు 1/7. అలాగే 71 3/7% వాల్యూ అంటే ఇంటూ 5 times ఉంటుంది కాబట్టి 5/7 అవుతుంది. సో టోటల్ వర్క్లో 71 3/7% తీసుకోవాలి. టోటల్ వర్క్ మనకి ఎంత వస్తుంది ఇక్కడ చూడండి, ఇది టోటల్ వర్క్ తీసుకోండి. సో డి ఎఫిషియన్సీ ఎంత 7, 24 days. ఓకే, సో ఇది ఇంత టోటల్ వర్క్ అవుతుంది. ఈ టోటల్ వర్క్లో 71 3/7 అంటే ఎంత వాల్యూ 5/7. ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలంట, ఏ మరియు డి చేయాలి. ఏ మరియు డి, ఏ ఎఫిషియన్సీ ఎంత 9, తర్వాత డి ఎఫిషియన్సీ ఎంత 7/16. ఓకే, 9 + 7 16 అవుతుంది. 7కి క్యాన్సల్, 4 4 జా 4 6 జా, టోటల్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 7.5 వస్తుంది. ఓకే, ఆన్సర్ 7.5, ఆప్షన్ డి. ఓకే.